హలో గైస్, హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న డౌట్ ఏంటంటే అసలు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, అసలు ఎందుకు అందరూ ఇలా హల్చల్ చేస్తున్నారు, నిజంగానే సిచ్యువేషన్ అలా ఉందా లేకపోతే వీళ్ళందరూ అలా చెప్తున్నారా అని చెప్పి మొత్తం మాట్లాడుకుందాం. అసలు మెయిన్గా ఫస్ట్ ఏంటంటే పని చేయడం కరెక్టా కాదా అని చెప్పి అడుగుతున్నారు స్టూడెంట్గా వచ్చి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అదే మాట్లాడుకుందాం. ఎందుకు ఇక్కడ మాస్టర్స్కి వచ్చారంటే ఎవరైనా కానీ పని చేయడం కరెక్ట్ కాదు అని ఎవ్వరు అనరు. కాకపోతే బయట ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ పని చేయకూడదు. మీకు ఏదైనా పని చేయాలి అనుకుంటే కాలేజ్లో అప్లై చేసుకొని కాలేజ్లో మాత్రమే వర్క్ చేయాలి. ఇంకా అదొక్కటే. ఇంకా పనులంటే ఏమేమి ఉంటాయి అని చెప్పి డౌట్స్ రావచ్చు. మన కాలేజ్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్స్ ఉంటాయి. మెయిన్గా దానికి ఫోకస్ చేస్తే, ఎందుకంటే ఒక్కొక్క ప్రొఫెసర్ కిందే ఒక 20-30 స్టూడెంట్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క ప్రొఫెసర్కి అన్ని క్లాసెస్ ఉంటాయి. మెయిన్గా దానికి ట్రై చేయండి. దాంట్లో కూడా మన దగ్గర ఏంటంటే గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్స్ ఉంటాయి, టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటాయి. వాటికి ట్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు అక్కడ రాలేదంటే క్యాంపస్లో ఉంటాయి, అలా బుక్ స్టోర్స్ ఉంటాయి, లైబ్రరీ దగ్గర చేసుకోవచ్చు. లేకపోతే సర్వీస్ డెస్క్ ఉంటుంది. ఇంకా డైనింగ్ ఏరియాలో సెర్చ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా అంటే చాలా రకాలు ఉంటాయి. అంటే కామన్స్, స్టింగర్స్ అని ఉంటాయి మన కాలేజ్లో అయితే నాకు తెలిసినంత వరకు. ఇంకా మిగిలిన దగ్గర చిక్-ఫిల్ అని చెప్పి ఇంకా చాలా రకాలు ఉంటాయి ఫుడ్కి రిలేటెడ్ కూడా. డైనింగ్ ఏరియాస్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ ఒకేలాగా ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మాస్టర్స్ అనే కళతో ఇక్కడికి వస్తారు. వాళ్ళు కళ నెరవేర్చుకోవాలనుకుంటే ప్రతి నెల మనం ఎంత కాదనుకున్నా కానీ $500 తీసి పక్కన పెట్టాలి. మన ఖర్చులకు కానీ, లేకపోతే ఇంటి ఖర్చు ఏంటి, గ్రాసరీస్ ఏంటి, రెంట్ ఏంటి, అబ్బా చాలా రకాలు ఉంటాయి. అసలు తెలియకుండానే చాలా చాలా ఖర్చు అవుతాయి. మంత్కి ఒక 500 తీసి పక్కన పెడితేనే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలము చాలా వరకు. అయితే సేవ్ చేస్తే ఒక $400, ఒక $400 అయితే పక్కన పెట్టాలి. ఇంటి దగ్గర ఇప్పుడు కొంచెం మనీ ఉంటే ఓకే. అలా కాకుండా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే దానికి మించిన నరకం మాత్రం ఇంకోటి ఉండదు. అటు క్యాంపస్లో జాబ్ లేక, ఇటు రూమ్లో కూర్చోలేక, అబ్బా నరకమే అసలు. సో అది మాత్రం ముందే చూసుకొని రావాలి, ప్రీ ప్లాన్డ్గా రావాలి. అంతేగాని ఇక్కడికి వచ్చాక సంపాదించి ఫీజు కట్టాలి, లేకపోతే సంపాదించిన ఖర్చులకి నేను చూసుకోవాలి అనుకుంటే అస్సలు అవ్వదు ఇక్కడ. అది మాత్రం మీరు ముందే చూసుకొని ప్లాన్ చేసుకొని రండి. పరిస్థితులు ఎలా మారినాయి అంటే, అంతకుముందు రోజుల్లో ఎలా ఉండేది, అరే అమెరికా వెళ్తే చాలురా బాబు అసలు లైఫ్ సెట్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, అరే అమెరికా వెళ్తే ఇంకా అప్పులు ఎప్పుడు తీర్చాలిరా అంటే. ఇప్పుడు 2 ఏళ్ళు చదువుకోవడానికి అని చెప్పి వస్తాము, ఆ 2 ఏళ్ళు అప్పు చేసి ఆ అప్పు తీర్చడానికి ఇంకా 3 ఏళ్ళు పట్టిద్ది. ఇవన్నీ ఆలోచించుకొని మన దగ్గర మనీ ఉన్నాయి, మనం క్యాపబుల్, మనీ ఉండడం అనే కాదులే, లోన్ తీసుకొనైనా రావచ్చు, ఖర్చులకు కూడా ఉన్నాయని చెప్పి అన్నంత ధీమాతో ఉంటేనే స్టార్ట్ చేసి రావాలి ప్రాసెస్. ఎందుకంటే ఇంకా ఎంత స్ట్రిక్ట్ అయ్యిదో తెలియదు మనకి సిచ్యువేషన్స్. బయట అనేది ఇంకా అసలు వదిలేసుకొని రావడమే బెటర్. అంతకుముందు ఏంటంటే 100 జాబ్లు ఉంటే దాంట్లో స్టూడెంట్స్ని ఎత్తుక్కుంటారనమాట. ఇప్పుడు ఏమైందంటే ఒక్క జాబ్ కోసం 100 మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. అంత టఫ్ అయిపోయింది. అందుకే జాబ్ మార్కెట్ కూడా పెరిగితే బాగుండని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మాస్టర్స్ చదవాలి, చెయ్యాలి అని చెప్పి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి కళతోనే మేమందరం కూడా వచ్చాము. కానీ ఇక్కడ మాత్రం ఒక్కసారి జాబ్ వచ్చిందంటే లైఫ్ సెట్ అసలు. ఆ ఒక్క ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చాలామంది స్టూడెంట్స్ బతుకుతున్నారు ఇక్కడైతే మాత్రం. అంటే అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారండి జనాలు. ఎందుకండి అంతలా ఉన్న కంగారు పడతారు? ఇక్కడ పిల్లలు మేము చెప్తున్నాం కదా, అదేం లేదు అంతా బాగుందని. కానీ జరుగుతున్నాయి బయట సిచ్యువేషన్స్ అయితే బాగాలేదు, అది మాత్రం నిజమే. కానీ మరీ అంత కంగారు పడేలాగా ఏం లేదు. అంటే టీవీ ఛానల్స్లో లేకపోతే యూట్యూబ్లో పెట్టే వీడియోస్ అవన్నీ చూసి ఏమవుతుందంటే, ఇక్కడ ఏం జరిగినా జరగకపోయినా ఒకవేళ జరుగుతున్నా కానీ అసలు ఎంత భయంకరంగా చెప్తున్నారంటే చూసే వాళ్ళకి మాకే భయం వేస్తుంది ఇక్కడున్న వాళ్ళకి. మరి ఇంటి దగ్గర వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ మేము ఉన్నవాళ్ళమి అదేం లేదు, అంతా ఓకే, అంతా బాగానే ఉందని చెప్పి చెప్తున్నా కానీ వాళ్ళు ముందు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ అన్నీ ఇండియాలో అలా వస్తున్నాయో మరి నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఇదేమన్నా కొత్త చెప్పండి. బయట చేయకూడదు అని చెప్పి ఫస్ట్ నుంచి ఉంది. కాకపోతే ముందున్న పార్టీ వాళ్ళు అంత పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ చేశారు. అదేమీ కొత్త కాదు. ఎవరికైతే డాక్యుమెంట్స్ లేకుండా ఇలా అంటే వేరే దేశాల నుంచి వచ్చి చొరబడి ఇక్కడ ఉంటారో వాళ్ళని పట్టుకుందాం అని చెప్పి ఇదంతా చేస్తున్నారు.
ఆ ప్రాసెస్‌లో మన వాళ్ళు దొరుకుతున్నారని అంటున్నారు. నేను విన్నంత వరకైతే ఎలా ఉందంటే, ఓహ్! మా అన్న వాళ్ళ అన్న దొరికాడు. లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి దొరికింది. అంటే స్ప్రెడ్ అవ్వడం అనమాట. న్యూస్ అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటా ఇంకా హల్చల్ అనమాట. ముందు ఇంట్లో వాళ్ళు సైలెంట్‌గా ఉన్నా గానీ పక్క నుంచి వస్తారనమాట. వచ్చి ఏమంటారు, "నేను ముందే చెప్పాను. ఆడపిల్లని అంత దూరం పంపియొద్దని చెప్పి నేను ముందే చెప్పాను. అవసరమా? ఏ ఎందుకు? ఏమైందసల? ఏం జరగలేదు గదా! ఇంతవరకు. అంతా ఓకే గదా! బానే ఉంది గదా!" అంటే నేను గూడా పెట్టొచ్చు. నాకు వ్యూస్ రావాలి, లేకపోతే నాకు గూడా వాచ్ అవర్స్ రావాలి, నా ఛానెల్ గూడా క్లిక్ అవ్వాలని జెప్పి ఏదేదో చెప్పొచ్చు. కానీ నేనెందుకు చెప్పట్లేదు? ఎందుకంటే ఇక్కడుంది అంతే. అంతేం కంగారు పడకండి మీరు. మీరు కంగారు పడకండి, మమ్మల్ని కంగారు పెట్టకండి. అంటే చాలా బోల్డ్‌గా మాట్లాడుతున్నాను ఈరోజు. ఎందుకో గాని. అంటే సిట్యుయేషన్స్ అలా వచ్చేసరికి మాట్లాడుతున్నానో, లేకపోతే అందరూ అలా కంగారు పడుతున్నందుకు మాట్లాడుతున్నానో అది తెలీదు గానీ, చాలా బోల్డ్‌గా వస్తున్నాయి ఈ మాటలు మాత్రం. ముందైతే ఆ టీవీ న్యూస్ ఛానెల్స్ ఆపేయండి. 1, 1, 1, 2, 2, 2 అన్నట్టు చెప్తున్నారు. అయ్యో రామా! ముందయి ఆపేసేయండి. ఊరికయి పెట్టేసుకొని ఇంట్లో కంగారు పడతా వద్దివన్నీ. ప్రశాంతంగా ఉండండి. ఏం గాదు. డోంట్ వరీ. సో గైస్ ఇంక అదన్నమాట సంగతి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ జేయండి. ఇంకా మనలాగే కంగారు పడుతున్న వాళ్ళందరికీ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. మీకేం డౌట్స్ ఉన్నా గాని నాకు పింగ్ చేయండి. నేనెప్పుడు యాక్టివ్‌లోనే ఉంటాను. మీకు రిప్లై ఇస్తాను. సో ఉంటా మరి. బాయ్.